మోదీ సర్కార్ ఫాసిస్టు కాదు, నయా ఫాసిజం పోకడలు మాత్రమే ఉన్నాయి. ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్సిస్టు పార్టీ. డాక్యుమెంట్ సవరించాలని సిపిఐ డిమాండ్. బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు. కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగానైనా సిపిఎం గ్రహించింది. బీజేపీ ఇది ఎక్కడ అంటే కేరళ రాజకీయానికి సంబంధించి. కేరళలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర నిరంకుశత్వ జాతీయవాద శక్తిగా అంటే ఫాసిస్ట్గా పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సిపిఎం తన వైఖరి మార్చుకుందా? దానిపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరిస్తోందా? అవుననే తాజా పరిణామం చెబుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోదీ సర్కారుకు నయా ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే ఫాసిస్టు ప్రభుత్వం అని మాత్రం అనకుండా సిపిఎం ఆగిపోయింది. దీనిపై సోదర కమ్యూనిస్టు పక్షం సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేయగా మార్క్సిస్టు పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య మైత్రి బట్టబయలైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. తమిళనాడులోని మదురైలో వచ్చే ఏప్రిల్లో సిపిఎం జాతీయ కాంగ్రెస్ జరగబోతున్నది. అందులో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను కేంద్ర కమిటీ ఇటీవల రాష్ట్ర కమిటీలకు చర్చ కోసం పంపింది. మోదీ సర్కారును సిపిఐ ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణిస్తూ ఉంటుంది. భారత్లోకి ఫాసిజం వచ్చేసిందని సిపిఐఎంఎల్ అంటుంటుంది. ఈ రెండు పార్టీలకు తన వైఖరి భిన్నమని సిపిఎం సదరు ముసాయిదాలో పేర్కొన్నది. ముస్సోలిని, హిట్లర్ నాటి ఫాసిజాన్ని క్లాసికల్ ఫాసిజంగా అభివర్ణించింది. తర్వాత వచ్చిన అలాంటి వ్యక్తీకరణలన్నీ నియో ఫాసిజం కిందకు వస్తాయని తెలిపింది. సామ్రాజ్యవాద అంతర్గత వైరుధ్యాల వల్ల క్లాసికల్ ఫాసిజం పుట్టింది. నయా ఉదారవాద సంక్షోభం కారణంగా నయా ఫాసిజం ఆవిర్భవించింది అని కొత్తగా నిర్వచించింది. గతంలో ఆర్ఎస్ఎస్ను ఫాసిస్టు లక్షణాలు ఉన్న సంస్థగా సిపిఎం పేర్కొంది. దాని నియంత్రణలో ఉన్న మోదీ సర్కార్ ఫాసిస్టు పోకడలకు పోతోందని గత 2 పార్టీ కాంగ్రెస్లలో ప్రకటించింది. తాజాగా మోదీ సర్కార్ని ఫాసిస్టు కేటగిరీలో చేర్చలేమని, అలాగే భారతదేశాన్ని నయా ఫాసిస్టుగా చిత్రీకరించరాదని తీర్మానంలో అభిప్రాయపడింది. దశాబ్దానికి పైగా మోదీ అప్రతిహత పాలన కారణంగా రాజకీయ అధికారం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో నిక్షిప్తమైపోయింది. ఈ కూటమిని అడ్డుకోకపోతే హిందుత్వ కార్పొరేట్ నియంతృత్వం నయా ఫాసిజం వైపుగా నడుస్తుంది. అయితే నయా ఫాసిజం పోకడలు అనే పదబంధాన్ని ప్రభుత్వం నయా ఫాసిజం సర్కారుగా లేదా రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందినట్లుగా అర్థం చేసుకోకూడదని ఆ ముసాయిదాలో పేర్కొన్నదట. సిపిఎంలో ఈ పరివర్తన సిపిఐకి ఆగ్రహం తెప్పించింది. తీర్మానాన్ని సవరించుకోవాలని సిపిఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వం అన్నారు. అయితే మోదీ సర్కార్ని ఫాసిస్ట్గా తానెప్పుడూ విశ్లేషించలేదని సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏకే బాలన్ స్పష్టం చేశారు. ఇంకోవైపు సిపిఎం ఆలస్యంగానే నిజాన్ని గ్రహించిందని, ఈ మార్పును స్వాగతిస్తున్నామని బీజేపీ నేత ఎంటీ రమేష్ చెప్పారట. ఇప్పుడు వాళ్ళ పోరాటమే మొత్తం బీజేపీ మీద, బీజేపీ మీదనే వాళ్ళ పోరాటం అంతా ఉంటుంది. జనరల్గా మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్న సిపిఎం నాయకులను అడిగినా మీరు ఎవరైనా మీకు ప్రధాన శత్రువు అని అంటే మాకు బీజేపీ అని అంటారు. వాళ్ళు ఆ పదబంధాన్ని ఎందుకు చేర్చారు ఏంటి అన్నది ఇప్పుడు దానివల్ల వాళ్ళు మొత్తం బీజేపీతో కుమ్మక్క అయిపోయారని ఎట్లా మనం భావిస్తాం? ఇదంతా ఆ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ కూడా ఎందుకు అంటుంది అని అంటే, కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో వాళ్ళకంతా ప్రతిపక్షం దీంట్లో ఉన్నారు కాబట్టి, ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్ కూటమిల మధ్యన ఎప్పుడు ఆడ అధికార మార్పిడి జరుగుతుంటుంది కాబట్టి 2 ప్రత్యర్థులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.